అందరికీ నమస్తే. మనం చేసే వీడియోస్ అన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా, ముఖ్యంగా సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కాంటెంట్ అనేది వీటికి ఉపయోగపడే విధంగా, ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియోని చేస్తున్నాము. దయచేసి అందరు చూడండి. మనం ఎప్పుడు కూడా ఆలోచించలేదు. మనం ముఖ్యంగా ఆలోచించేది ఏంటంటే, మన భారతదేశం లోపల ఎన్ని గ్రామాలు ఉన్నాయి అని మనం చూసినట్టయితే, మన భారతదేశం లోపల గ్రామాల సంఖ్య ఎన్ని అంటే 6,49,481 గ్రామాలు మన దేశం లోపల ఉన్నాయి. మన దేశం లోపల హామ్లెట్ విలేజెస్ అంటే అనుబంధ గ్రామాలు, కుగ్రామాలు, చిన్న గ్రామాలు ఎన్ని ఉన్నాయంటే సుమారుగా 50,000 హామ్లెట్ విలేజెస్ మన భారతదేశం లోపల ఉన్నాయి. హామ్లెట్ విలేజెస్ అంటే వీటికి స్వయం పరిపాలన వ్యవస్థ అనేది ఉండదు. ఈ యొక్క గ్రామము వేరే గ్రామం పైన ఆధారపడి పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క హామ్లెట్ విలేజెస్ ఫారెస్ట్ ఏరియా లోపల, తర్వాత కొన్ని సుదూర ప్రాంతం లోపల, కొన్ని సుదూర ప్రాంతం లోపల ఉండే విలేజెస్ని హామ్లెట్ విలేజెస్ అని అంటారు. ఇవి సుమారుగా మన దేశం లోపల 50,000 వరకు కుగ్రామాలు, హామ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ గ్రామ పంచాయతీలు. మన భారతదేశం లోపల ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయని చూసినట్టయితే, మన భారతదేశం లోపల 2,62,800 గ్రామ పంచాయతీలు మన భారతదేశం లోపల ఉన్నాయి. ముందు ఏంటి 6,49,481 గ్రామాలు అవి ఉన్నాయి. ఇవి 2,62,800 గ్రామాలు ఉన్నాయి. తేడా ఏంటిదంటే, ఈ గ్రామ పంచాయతీ అంటే స్వయం పరిపాలన వ్యవస్థ కలిగినది ఈ యొక్క గ్రామం. కాబట్టి మన దేశం లోపల ముఖ్యంగా 2,62,800 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇది స్వయం పరిపాలన వ్యవస్థ కలిగిన గ్రామాలు. ఈ యొక్క గ్రామాలు వాటిని వాటినే పరిపాలించుకుంటుంది. ఈ యొక్క డాటా అనేది సెన్సస్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన సమాచారం. ఇక నెక్స్ట్ మన దేశం లోపల ఎన్ని మండలాలు ఉన్నాయని చూసినట్టయితే, ఈ మండల వ్యవస్థ అనేది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల లోపల మండల వ్యవస్థ అనేది లేదు. మన దేశం లోపల ముఖ్యంగా 2 రాష్ట్రాల లోపలనే, ఆ 2 రాష్ట్రాలు ఏవి అంటే ఏపీ మరియు తెలంగాణ లోపల మాత్రమే మనకు ఈ మండల వ్యవస్థ అనేది ఉన్నది. ఈ మండల వ్యవస్థ లోపల ముఖ్యంగా కొన్ని ప్రాంతాల లోపల, కొన్ని రాష్ట్రాల లోపల ఈ మన యొక్క మండలాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏంటంటే పృథక, పలేడు మండలం అనే వాటిని పిలుస్తారు. మన దేశం లోపల అతిపెద్ద మండలం, అతిపెద్ద పృథక, అతిపెద్ద పలేడు అనేది ఏంటని చూసినట్టయితే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఝాన్సీ జిల్లాలో ఉన్న మౌరాపురాణి అనే మండలమే దేశం లోపల అతిపెద్ద మండలం. ఇక మన మండల వ్యవస్థ లోపల ఏపీ లోపల ఎన్ని మండలాలను చూసినట్టయితే 1,119 మండలాలు ఏపీ లోపల ఉన్నాయి. తెలంగాణ లోపల ఎన్ని మండలాలను చూసినట్టయితే తెలంగాణ లోపల 540 మండలాలు మన తెలంగాణ లోపల ఉన్నాయి. మొత్తం ఎన్ని రెవెన్యూ డివిజన్ చూసినట్టయితే కేవలం రెవెన్యూ డివిజన్స్ 111 రెవెన్యూ డివిజన్స్ మాత్రమే మన దేశం లోపల ఉన్నాయి. కేవలం 111 రెవెన్యూ డివిజన్స్ మాత్రమే మన దేశం లోపల ఉన్నాయి. ఇకపోతే మన భారతదేశం లోపల ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మన భారతదేశం లోపల జిల్లాల సంఖ్య 786 జిల్లాలు ఉన్నాయి. ఈ డాటా అప్పుడప్పుడు మారవచ్చును. రాష్ట్రాలు అప్పుడప్పుడు జిల్లాల సంఖ్య పెంచుకుంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఈ యొక్క డాటా మారే అవకాశం ఉంటుంది. 786, 804 వరకు కూడా ఉంటుంది. కానీ అప్రాక్సిమేట్లీ మాత్రం 786 నుంచే జిల్లాల సంఖ్య అనేది మన భారతదేశం లోపల ఉన్నది. జిల్లాల తర్వాత రాష్ట్రాలు. మన దేశం లోపల ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 రాష్ట్రాలు ఉన్నాయి. మన దేశం లోపల ఎన్ని యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు. మన దేశం లోపల ఎన్ని యూటీస్ ఉన్నాయని చూసినట్టయితే కేవలం 8 మాత్రమే యూటీస్ మన భారతదేశం లోపల ఉన్నాయి. యూటీస్ అనగా ఏంటంటే, ఇవి కేంద్రమే నేరుగా పరిపాలన చేస్తుంది. ఈ యొక్క గవర్నర్ను ఆమోదం చేసుకొని, అపాయింట్ చేసుకొని, గవర్నర్ను ఏమంటారంటే లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు. ఈ గవర్నర్ను అపాయింట్ చేసుకొని కేంద్రమే డైరెక్ట్గా పరిపాలిస్తుంది కాబట్టి వీటిని యూటీస్ అని అంటారు. ఈ విధంగా భారతదేశం యొక్క సంక్షిప్త సమాచారాన్ని, ఆవాసాల సంక్షిప్త సమాచారాన్ని మీకు తెలియజేశాను. ఇక మిగతా వాటిని మనకు ముఖ్యంగా పట్టణ పరిపాలన వ్యవస్థను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అందరికీ నమస్తే.